నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ అండ్ రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం అనుభవం ఉన్న కైరంకొండ రమేష్ గారు ఉన్నారు. సో ఆయనతో మనం ఈరోజు కొన్ని టిప్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఒక వెంచర్లో కొన్ని ప్లాట్లు, 100 ప్లాట్లు, 150 ప్లాట్లు ఉంటాయి. ఈ ప్లాట్స్ అన్నీ మనకి డిఫరెంట్ పద్ధతుల్లో మార్కెటింగ్ చేస్తారు. సో ఫైనల్గా మనకి అక్కడికి ప్లాట్ నమ్మాలంటే అసోసియేటే చాలా ఇంపార్టెంట్. అవును. సో అసోసియేట్ ఎవరు? కస్టమర్ పట్టుకొస్తాడు. సో కస్టమర్కి ప్లస్ ఈ వెంచర్ ఓనర్కి కానీ దీనికి మధ్య వీళ్ళిద్దరిని కలిపేది సేల్కి కారణం అయ్యేది అసోసియేటే. సో రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కస్టమర్ ఇతన్నే పట్టుకుంటాడు గట్టిగా, నువ్వు తీసుకెళ్తేనే నేను తీసుకున్నా అని చెప్పేసి. సో అంత బాధ్యత ఇతని మీద ఉంటుంది. కాబట్టి కొత్త వెంచర్లో ప్లాట్లు అతను సేల్ చేయాలనుకున్నప్పుడు ఆ వెంచర్ బ్యాక్గ్రౌండ్ కానీ లీగాలిటీ కానీ ఇవన్నీ అంటే బేసిక్గా ఏం చెక్ చేయాలి, అతను ఎవరిని అడగాలి, ఎలా చెక్ చేయాలి, ఏమేమి చెక్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఆ కస్టమరు మనం ఇప్పుడు మార్కెటింగ్ అతను ముందు ఆ వెంచర్ గురించి తెలుసుకునే దిగాలి. ఏదో గుడ్డి తెలుసుకోవడం అంటే ఏమేమి తెలుసుకోవాలి? లీగల్ డిటిసిబి లేవట, హెచ్ఎండి పరిధి ఉందా, జిహెచ్ఎంసీలో పరిధిలో ఉందా, పర్మిషన్స్ రేరా పర్మిషన్ ఉందా, ఇందులో ఏమైనా అటవీ భూములు ఉన్నాయా, ఇంకేమన్నా ముఖ్యంగా చెరువు సంబంధించిన ల్యాండ్స్ ఇందులో ఏమైనా ఉన్నాయా, బఫర్ జోన్ లో ఉందా, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటే ఆ సర్వే నెంబర్ కొడితే వస్తుంది మనకి ఈజీగా. అన్ని విషయాలని తెలుసుకొని క్షుణ్ణంగా మనం ఆ సంస్థ ఏం చేస్తుందంటే ఏదైతే పర్మిషన్స్ ఇచ్చావో జిరాక్స్ కాపీలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మనం ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు, కస్టమర్కి చూపించచ్చు, ఇది పర్మిషన్స్ ఉన్నాయి, పర్మిషన్ ఇది లీగల్ కాబట్టి మాకు టీటీసీపీ కానీ రేరా వచ్చిందని చెప్పొచ్చు. డిటీసీపీ రేరా ఉంటే గవర్నమెంట్ లోన్ కూడా వస్తుంది, కొంత లోన్ కూడా ఇప్పించవచ్చు, మనం లోన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇలాంటి ఎంత పర్సెంటేజ్ ఓపెన్ ప్లాట్స్ మీద లోన్ పర్సెంటేజ్ అని ఇట్లా కులమానంగా చెప్పొద్దు. మనం ఒక సంస్థను బట్టి ఒక సంస్థ విధంగా ఉంటుంది, ఓ 2%, 3% అట్లా ఉంటుంది ఒక్కోసారి. మనం అంటే కస్టమర్ ఎవరైనా ఈ ప్లాట్ కొంటున్నా అనుకున్నప్పుడు దాని మీద లోన్కి వెళ్ళాలనుకుంటాడు. సో అంటే ఏరియాని బట్టి వస్తుందేమో లోన్ అనేది. అంటే నీకు సిబిల్ స్కోర్ని బట్టి, అతని కస్టమర్ సిబిల్ స్కోర్ని బట్టి, ఇంకేమైనా అంటే కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే నీ ఇన్కమ్ బట్టి కూడా ఇస్తాను. మార్కెట్ రేట్ అక్కడ ఎంత ఉంది, గవర్నమెంట్ రేట్ ఎంత ఉందో గవర్నమెంట్ రేట్ చూసుకుంటే తక్కువ ఉంటుంది. కానీ ఈయన కొంత అమౌంట్ని 1/4 కట్టాలి. ఫస్ట్ 1/4 పేమెంట్ కడితేనే మిగతా లోన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్ చూపిస్తేనే కదా మనకు లోన్ వచ్చేది. అప్పుడు మనం వెళ్ళొచ్చు, ఈజీగా లోన్స్ కూడా వస్తాయి. రేరా ఉంటే ముఖ్యంగా వస్తుంది. అదే సార్. అయితే మీరు రియల్ ఎస్టేట్ భూమి బాగా ఉన్న రోజుల్లో రియల్ ఎస్టేట్లోకి పోయారు, మార్కెటింగ్లో. అప్పుడు బాగా మీరు ప్లాట్ సేల్ చేయడం కానీ ఇవన్నీ బాగా జరిగినాయి. అవును. అండ్ ఇప్పుడు మీ కళ్ళ ముందే ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఎట్లుందో మీకు అంతా తెలుసు. అవును, అందరికీ ఇప్పుడు తెలిసిన విషయం ఉంది. ఈ పరిస్థితి మారే అవకాశం ఉందా? మారే అవకాశం ఉంటే ఎంతకాలంలో మారొచ్చేది పరిస్థితి? అంటే మారాలంటే మన చేతిలో కూడా ఉందండి. ఇప్పుడు మనం గవర్నమెంట్ కూడా దాదాపు 2 సంవత్సరాలు అయింది అయిపోయింది. అవును, దాదాపు. కాకపోతే ఇప్పుడు దక్షిణ ప్రాంతమైన శ్రీశైలం హైవేకి, నాగార్జున సాగర్ హైవేకి కొంత బాగుంది ఇప్పుడు పరిస్థితి. శ్రీశైలం హైవే అటు నాగార్జున సాగర్ హైవేకి అంటే ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని, ఫ్యూచర్ సిటీ, 4th సిటీ ఇప్పుడు మనం ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కంపల్సరిగా ఈ రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఈ టైంలోనే ఇప్పుడు ఈ టైంలో ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి మార్కెటర్, అసలు సత్తా ఎంతో తెలుస్తుంది. అయితే కస్టమర్లకు కూడా ఒక భావం ఏంటంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, పడిపోయినప్పుడు కొనాలి మరి పడిపోయింది కదా, మార్కెట్ ఉన్నప్పుడు మనం కొనాలి. ఇప్పుడు బయింగ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితి పడిపోయింది కదా అంటారు. పడిపోవడం అనేది పడిపోదు, ఉంటుంది, అట్లా ఆగుతుంది కొంతకాలం, స్తబ్దతగా ఉంటుంది అంతే. అయినప్పుడు దాని పరిస్థితి, దాని ప్రభావం చూపిస్తుంది, మనకు తెలిసిపోతుంది. కాకపోతే ఒక్కోసారి అట్లా ఫ్లక్చువేషన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఫ్లక్చువేషన్స్ కామన్. ఇప్పటికీ ఒకే విధంగా సైకిల్ ఒకే విధంగా ఉండాలనే ఏం లేదు. కాకపోతే రానున్న రోజుల్లో మనకు ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి దగ్గరలోనే ఉన్నాం. ఇది కనుక 4th సిటీ కొద్దిగా వర్కింగ్ మూమెంట్ వస్తే ఇక మనం ఆపలేము దాన్ని. జాతరలాగా ఉంటుంది మనకు. ఒకప్పుడు యాదాద్రి టెంపుల్ ఎట్లయితే అనౌన్స్ అయినాక దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా మనకు జరిగిందో మార్కెటింగ్, దాన్ని మించి అవుతుంది ఇప్పుడు మనకు. శ్రీశైలం హైవేకి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే శ్రీశైలం హైవేకి, శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోయే హైవే కాకుండా
ఇప్పుడు తిరుపతి హైవే కూడా మనకు అవును అనౌన్స్మెంట్ వచ్చింది. రోడ్ వర్క్స్ కూడా జరుగుతుంది. రోడ్ వర్క్స్ కూడా దాదాపు మనకు కలవకుర్తి వరకు కొట్ర గేట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. కొట్రా నుంచి మనకు వచ్చేస్తుంది. వచ్చేసింది already. 2 పుణ్యక్షేత్రాల మధ్య ఉంది కలవకుర్తి. అవును. ముఖ్యంగా ఏం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి ఊరు దగ్గర కొండారెడ్డిపల్లి. ఇప్పుడు ముఖ్యంగా ఎవరైనా స్వార్థం ఉంటుందండి, కొద్దిగా గొప్ప తన నియోజకవర్గం, తన సొంత ఊరు, సొంత ప్రాంతం, కొద్దిగా గొప్ప అభివృద్ధి మనం అంటే కదా ఊరి ఎమ్మెల్యే ఏం చేసి రోడ్ సరిగా వెళ్ళిపోతారు, నీ సొంత ఊరికే రోడ్ సరిగా వెళ్ళదు, నువ్వు బయట ఏం చేస్తావు బాగుంటుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆమె చేసుకుంటారు. అది కామన్. కాబట్టి మనకు ఫ్యూచర్లో ఈ శ్రీశైలం హైవేకి ఈ 4 లైన్స్ వస్తున్నాయి. మనకు కలవకుర్తిని మనం ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి దాదాపు డిండి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి మనకు. కాబట్టి శ్రీశైలం హైవేకి ఇక మనకు ఇప్పుడు ఉత్తర భాగం ముంబై హైవేకి అటు హైటెక్ సిటీ ఎప్పటికీ అది నడుస్తుంది. కానీ మన తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి పొందాలంటే కస్టమర్లు ఎంచుకునే ప్రాంతం శ్రీశైలం హైవే. ముఖ్యంగా శ్రీశైలం హైవే. తక్కువ అంటే ఏ రేంజ్ లో ఉన్నాయి అక్కడ ప్రైస్లు? మనం అంటే బడ్జెట్ మామూలుగా కమర్షియల్గా హైవే కాకుండా 12,000 13,000 అట్లా ఉన్నాయి. పెట్టొచ్చు అంటారు అక్కడ? పెట్టొచ్చు అక్కడ పరిస్థితి ఇప్పుడు పెట్టొచ్చు. మనకు ఫ్యూచర్లో 5-6-7 సంవత్సరాల్లో మనకు ఇంకో 10,000 పెరుగుతుంది, కంపల్సరీ పెరుగుతుంది. ఎందుకంటే హైవే ఇప్పుడు RRR వస్తుంది, ముఖ్యంగా RRR. రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లాగా ఎలా ఉందో రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. అది అమనగల్లు దాటి అక్కడ వస్తుంది. ఆ నుంచి మనకు ఎక్కడైతే అభివృద్ధి అయిద్దో, గవర్నమెంట్ అభివృద్ధి పథకాలు ఉంటాయో అవి దాని చుట్టూ సరౌండింగ్స్ అభివృద్ధి అవుతాయి. అది కామన్ కదా. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటే కామన్. అది మాత్రం జరిగేటువంటి సత్యం ఎప్పటికైనా. కాబట్టి మనం ఎక్కువ శ్రీశైల హైవేని ఎంచుకోవటమే ఈ టైంలో శ్రీశైల హైవేలో కొనుక్కోవడం మంచిది. ఓకే. అంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి, అంటే ఏ రేంజ్ వరకు పెట్టచ్చు? అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని విపరీతమైన రేట్లు కూడా పెంచిన మాట వాస్తవం. అవును, రేట్లు కూడా అసలు అంత అఫోర్డబుల్ కాదు అది ఆ ఏరియాకి. అయినా సరే పెంచేశారు. అవును. మనం ఏ రేంజ్ వరకు ఆగిపోవచ్చు? అంటే 12,000 అన్నారు మీరు, అక్కడ నుంచి ఏ రేంజ్ వరకు మనం పెట్టి ఆపేయచ్చు? అది అంటే కమర్షియల్ ఇప్పుడు మామూలుగా ముఖ్యంగా రెసిడెన్షియల్, కమర్షియల్, సెమీ కమర్షియల్ ఏ వెంచర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉంది ఉదాహరణకి, 18,000 ఉంటుంది కమర్షియల్ గజానికి. 18,000 ఉంటుంది, ఉంది. ఎక్కడ పోయినా అడగండి మీరు, ఆ సైట్లో ఎక్కడ చూసినా ఉంటుంది. రెసిడెన్షియల్ వచ్చేసి 15-13 అట్లుంది, ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి. మనకు హైవేకి ఇప్పుడు హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోతే తగ్గుతాయి మళ్ళీ. హైవేకి అనుకున్న హైవేకే మా 4 లైన్స్ వదిలేసి గేట్ సెట్ బ్యాక్ తీసుకొని వెంచర్లు వేసినటువంటి ఉన్నాయి కదా, హైవేకి ఉంటాయి. హైవే ఫేసింగ్ రేపు దాబాలు, రేపు ఏదైనా నీ హోటల్స్ అన్నీ వచ్చేది అక్కడ. మనకు కమర్షియల్గా పనికి వచ్చేది అక్కడే ఎక్కువ. ఆ ప్రాంతాన్ని ఎంచుకోవటం వల్ల మనకు నష్టమే ఉండదు ఫ్యూచర్లో. ముఖ్యంగా గవర్నమెంట్ సరౌండింగ్ వెంచర్ సరౌండింగ్ ప్రాంతాల్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏం వస్తున్నాయో ముఖ్యంగా చూసుకొని కొనుక్కోవడం మంచిది. ముఖ్యంగా అది ఎంచుకోవాలి. ఇప్పుడు మనం ఊర్లో కొనుక్కున్నా పెరుగుద్ది, ఇక్కడ కొన్నా పెరుగుద్ది. కానీ ఇక్కడ పెరిగినంత ఏగం మన ఊర్లో పెరగదు. 10-15 ఏళ్ళకు మన ఊర్లో పెరగచ్చు. బడ్జెట్ని బట్టి దాని హైప్ ఉంటుంది. ప్రాంతాన్ని ఎంచుకోవటం, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఎంచుకోవటం, చూసి ఆ ప్రాజెక్టులు ఏం వస్తున్నాయో చూసి కొనుక్కోవటం ముఖ్యం. ఇప్పుడు స్థిరాస్తి ఒకటి కొనుక్కోవాలన్నప్పుడు ఒక ప్లాట్ కొంటున్నాం ఉదాహరణకు, ఒక ప్రాంతంలో కొంటున్నాం. దాని చుట్టూ డ్రైనేజ్ ఏమైనా ఉందా, వాసన వస్తుందా, దాని చుట్టూ ఏమైనా ఇవి చెత్త డంపింగ్ యార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి మనం పరిశీలించి కొనుక్కోవాలి ఎప్పుడైనా. అట్లే మనకు ఒక సైట్ చూసుకున్నప్పుడు ఆ సైట్ చుట్టూ గవర్నమెంట్ సరౌండింగ్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయో చూసుకొని కొంటే మనకు కూడా ఫ్యూచర్లో లాభం ఉంటుంది, తొందరగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే రమేష్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు శ్రీశైలం హైవే గురించి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం కూడా మనం ఎప్పుడైనా కొన్ని టాపిక్స్ మీద మనం రియల్ ఎస్టేట్లో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉందాం. తప్పనిసరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.